హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ పిక్కలు కూర వండుతున్నాను. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకుందాము. పిక్కలు అంటే అవి ఈ సీజన్లోనే వస్తాయండి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేపుకుందాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుందాము. ఒక 2 టమాటోస్ తీసుకుందాము. వాటిని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకుందాము. అవి కూడా బాగా మగ్గిన తర్వాత వంకాయ ఉంటుంది కదా, కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకొని మగ్గించుకుందాము. ఇవి పిక్కలు చూసారు కదండి, ఇవి ఎక్కువ ఆంధ్ర వైపు దొరుకుతాయి. కూర అయితే చాలా బాగుంటుందండి. ఆ పిక్కలను కూడా వేసుకొని వేపుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా మగ్గిద్దాము. బాగా మగ్గితే అందులోని వంకాయ కుక్ అయిపోతుంది. అప్పుడు చూడండి, వంకాయ కూడా కుక్ అయిపోయింది. బాగా కలుపుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే నాకు పడుతుంది. అది మన స్పైస్ బట్టి. ఇప్పుడు కారం కూడా వేసుకొని బాగా కారం వాసన పోయే వరకు వేపుకుందాము. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ వస్తే చాలండి. కూర అయితే చాలా బాగుంటుంది. పిక్కలు వంకాయ కూర కొంచెం దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకుందాము కుక్కర్ విజిల్ తీసేసి. ఇది కార్తీక మాసంలోనే ఎక్కువ దొరుకుతుందండి ఈ పిక్కలు అనేవి. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాము ఈ పిక్కల్ని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయ పిక్కలు కూర రెడీ.